आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलाम वालेकुम नाज़रीन, सिटी इंडिया न्यूज़ के खुसूसी प्रोग्राम में आपका इस्तकबाल है। आज का ये प्रोग्राम आज के इस प्रोग्राम में हमारे एक साथी साई के साथ मुलाकात का प्रोग्राम है। साई जो कि एक बिल्कुल फ़ाल नेक अंजाम देते हैं अपने साथियों के साथ, वो ये कि आज कोविड से मुतासिर लोगों के लिए ब्लड प्लाज्मा की काफ़ी अहमियत है और ये लोग जो लोग कोविड से सेहतियाब हैं उनको उनके फ़ोन नंबर वगैरह जमा करके उनको तैयार करते हैं ब्लड प्लाज्मा के डोनेशन के लिए, और जिनको ज़रूरत है उन्हें ब्लड प्लाज्मा पहुंचाने का काम कर रहे हैं। बहुत बड़ा ग्रुप ये चलाते हैं। अब बहुत ही इंतहाई नेक काम ये नौजवान कर रहे हैं और समाज को चाहिए कि इस तरह के नौजवानों की मदद करें। लिहाजा सिटी इंडिया न्यूज़ ने भी ये समझा कि क्यों ना इन नौजवानों को हमारे चैनल पर पेश किया जाए और इनकी जो काविशें हैं, ये लोग जो काम कर रहे हैं उस काम को आप तक पहुँचाया जाए। तो सबसे पहले मैं साई का मैं आपके सामने तारुफ पेश करना चाहता हूँ। సాయి మీ చెప్పండి, తమరు మీ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, మీరు ఈ యొక్క పనికి ఎలా ఇన్స్పైర్ అయ్యారు, ఎలా మీరు దీనికి మోటివేట్ చేస్తున్నారు? యాక్చువల్లీ మా ఆర్గనైజేషన్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. 2013లో హైదరాబాద్ బ్లడ్ డొనార్స్ అని చెప్పి ఫేస్బుక్లో ఒక చిన్న గ్రూప్ క్రియేట్ చేశాను. లైక్ ఎక్కడైనా మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరికైనా బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటే అందులో పోస్ట్ చేయమని చెప్పాను. మా ఫ్రెండ్స్ అందరినీ ఆ గ్రూప్లో యాడ్ చేశాను. లైక్ ఏంటి అంటే ఎవరైనా ఆ గ్రూప్ వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు రెస్పాండ్ అవ్వచ్చు కదా, కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పి అలా క్రియేట్ చేసి పెట్టాను. డైలీ చాలా రిక్వైర్మెంట్స్ వస్తూ ఉండేవి మాకు. ఓకే అని చెప్పి ఇంకా ఫ్రెండ్ సర్కిల్ అందరికీ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ని యాడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అందులో చేశాక బ్లడ్ డొనేట్ చేయడానికి ఇట్ కాస్ట్ నథింగ్. లైక్ ₹1 మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న బ్లడ్ వాళ్ళకి ఇవ్వాలి. ఆ బ్లడ్తో ఒకరి ప్రాణాన్ని మనం కాపాడవచ్చు. ఈ ఐడియా నా ఫ్రెండ్స్లో చాలామందికి నచ్చింది. చాలామంది ఆ గ్రూప్లో జాయిన్ అయ్యారు. ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తూ వెళ్ళాము. 2015లో హైదరాబాద్ బ్లడ్ డొనార్ సొసైటీ అని ఒక ఎన్జిఓలో రిజిస్టర్ చేసుకున్నాము. అప్పటి నుంచి ఇప్పటివరకు నియర్లీ 13,000 మెంబర్స్ డొనార్స్ని మేము అరేంజ్ చేస్తాము హైదరాబాద్లో. 99% ఆఫ్ ది రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి. బట్ కొన్ని రేర్ కేసెస్ లైక్ చాలా నెగిటివ్ గ్రూప్స్ ఉంటాయి, ఓ నెగిటివ్, ఏబీ నెగిటివ్ అలా. అవి వచ్చినప్పుడు కొంచెం చాలా ప్రాబ్లం అయ్యేది మాకు డోనార్స్ వెతకడానికి. బట్ 99% ఆఫ్ ది రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి. బట్ ఈ కోవిడ్ వచ్చాక మొత్తం మారిపోయింది సిచ్యువేషన్ అసలు. అంటే చాలామంది బయటికి రావడానికి భయపడుతున్నారు. అండ్ ప్లాస్మా ఇవ్వడానికి వెళ్తే వాళ్ళకి ఇంకేమైనా జరుగుతుందేమో, వాళ్ళకి కోవిడ్ వస్తుందేమో అని చెప్పి భయంతో ఎవరు ముందుకు రావట్లేదు. బట్ ఒక విషయం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఒక కోవిడ్ పేషెంట్ అంత సఫర్ అవుతున్నప్పుడు ఆల్రెడీ మీరు సఫర్ అయ్యారు. చాలామంది సఫర్ అయిన వాళ్ళే రికవర్ అయిపోయి ఉంటారు. మీలాగా ఇంకొకరు సఫర్ అవ్వకూడదు అంటే మీరు ప్లాస్మా డొనేట్ చేస్తే తన ప్రాణాన్ని మీరు కాపాడవచ్చు. ఇది మనసులో పెట్టుకొని అందరూ ముందుకు వచ్చి ప్లాస్మా డొనేట్ చేస్తే చాలామంది ప్రాణాలు కాపాడవచ్చు మనము. అఫ్కోర్స్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళ సేఫ్టీ కూడా వాళ్ళు చూసుకుంటే బెటర్. అది తీసుకొని ముందుకు వస్తే చాలామంది లైఫ్ సేవ్ చేయొచ్చు. గవర్నమెంట్ కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంది. లైక్ సైబరాబాద్ పోలీస్ వాళ్ళు ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు. అందులో ప్లాస్మా రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా అందులో పోస్ట్ చేయండి అని చెప్పి. అది కూడా బాగా వర్కౌట్ అవుతుంది. ఇలాగ మేము సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటూ డోనర్స్ని అరేంజ్ చేస్తూ ఉంటాం మేము. ఫేస్బుక్లో హైదరాబాద్ బ్లడ్ డొనార్ సొసైటీ అని ఒక పేజ్ ఉంది. అందులో మీ ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మాకు అందులో మెసేజ్ చేస్తే మా టీంలో ఎవరో ఒకరు వచ్చి రెస్పాండ్ అవుతుంటారు. అందులో రెస్పాండ్ అయ్యి ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయ్యేదాకా మేము చూసుకుంటుంటాం. आपने सुना कि किस तरह इन्होंने एक ब्लड डोनर सोसाइटी पहले अपने कॉलेज के दोस्तों के साथ इसका आगाज़ किया, उसके बाद वो आगे बढ़ते बढ़ते किस तरह एक ब्लड डोनर सोसाइटी का क़याम उन्होंने आया और अब तक इन नौजवानों ने 13,000 अफराद को जो सो खून देकर उनकी जानें बचाई। और अब कोविड के संगीन हालात में भी ये नौजवान जो है सो ब्लड प्लाज्मा डोनेशन के लिए लोगों को तैयार कर रहे हैं, उनसे प्लाज्मा लेकर मरीजों को पहुँचा रहे हैं। ये ख़ुद हमारा ज़ाती तजुर्बा रहा कि हाल ही में हमारे एक दोस्त को ब्लड प्लाज्मा की ज़रूरत थी, तो इन्हीं की एसोसिएशन की तरफ से वो प्लाज्मा फराहम किया गया, जो काबिल तहसीन बात है. సాయి గారు, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మీ ఒక గ్రూప్లో, ఎంతమంది కృషి చేస్తున్నారు? మా గ్రూప్లో సార్ మాది కోర్ టీమ్ 12 మెంబర్స్ ఉంటాము. హైదరాబాద్ మొత్తంలో మాకు మోర్ దెన్ 50 వాలంటీర్స్ ఉన్నారు. లైక్ ఇప్పుడు ఎల్బీనగర్లో ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చింది అనుకో,
ఎల్బినగర్ ఫ్రెండ్స్కి మేము దాన్ని ఆ రిక్వైర్మెంట్ పాస్ చేస్తాము. సో వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో అలా చూసి ఎవరైనా డోనర్స్ ఉంటే పంపిస్తుంటారు. అలా డివైడ్ చేసుకున్నాం మొత్తం ఏరియాస్లో. ఆ ఏరియాస్లో ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఆ మెంబర్కి మేము పంపిస్తుంటాము. అలా మేము మ్యాక్సిమం అన్ని రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇంత మంచి నోబుల్ కాజ్ చేయాలని, బ్లడ్ డొనేషన్ కానీ, బ్లడ్ ప్లాస్మా డొనేషన్ కానీ, ఈ యొక్క నోబుల్ కాజ్ ఒక ఒకరి ప్రాణం కాపాడడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. మీ దీనికి ఎట్లా ఇన్స్పైర్ అయ్యి ఏమైనా సంఘటన జరిగిందా మీకు ఈ ఆలోచన రావడానికి? అంటే కాలేజ్లో చదువుకున్నప్పటి నుంచి సొసైటీకి ఏదైనా చెయ్యాలి అని ఒక థాట్ ఉండేది. కానీ ఏం చేయాలన్నా డబ్బులు అవుతాయి అన్న ఒక ఇంటెన్షన్ అయితే మైండ్లో ఉంటుంది. ఓకే, ఒకరికి హెల్ప్ చేయాలంటే ఖచ్చితంగా మనీ కావాలి అని చెప్పి. బట్ కాలేజ్లో ఉన్నప్పుడు ఎర్నింగ్స్ ఉండవు. అండ్ ఇంట్లో కాలేజ్ ఫీజు కట్టడం, ఒక మూవీకి వెళ్ళాలంటేనే ఇంట్లో డబ్బులు తీసుకొని కాలేజ్ ఫీజు అది ఇది అని చెప్పి తీసుకొని వెళ్తాం. ఇంకా ఏం హెల్ప్ చేయగలం అని చెప్పి అదే ఆలోచించండి. ఒకసారి సడన్గా ఒకసారి మా ఫ్రెండ్ ఒకరు వాళ్ళ ఫాదర్కి యాక్సిడెంట్ జరిగింది. ఓ పాజిటివ్ బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంది, ఓ 2 డోనర్స్ ఉంటే చూడు అని చెప్పారు. ఆ టైంలో నాది ఏ పాజిటివ్ గ్రూప్, లేదా నేనే వెళ్ళి ఇచ్చేవాడిని. సో ఓ పాజిటివ్ ఉన్న మా ఫ్రెండ్స్ని అందరికీ కాల్ చేస్తాను. అంటే వాళ్ళ గ్రూప్స్ కూడా అప్పట్లో నాకు అంత అవేర్నెస్ కూడా లేదు, బ్లడ్ గ్రూప్స్ ఓకే తెలిసి పెట్టుకోవాలి అని. ఫ్రెండ్సే కాల్ చేసి నీది ఓ పాజిటివ్ అది ఇది అని చెప్తే, ఏమో నాకు కూడా తెలియదు చాలామంది తెలియదనే చెప్పారు. అంటే టెస్ట్ బేసిక్ బ్లడ్ గ్రూప్ కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా చాలా స్ట్రగుల్ తర్వాత ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఓకే నాది ఓ పాజిటివ్ అంటే తనని పంపించాను నిమ్స్ హాస్పిటల్లో. అక్కడికి వెళ్ళి తను డొనేట్ చేశాడు. ఇంకా అప్పుడు కూడా అనిపించింది, ఆ టైంలో అనిపించింది ఓకే సొసైటీకి ఏదైనా చేయాలంటే మనీ అవసరం లేదు, ఇలాంటి హెల్ప్ చేసినా అది చాలా అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పి అనిపించింది. ఇంకా అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చామండి. తో సాయి చాలా మంచి ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. మేము వి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ వి ప్రే ద గాడ్ టు బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ మేక్ యువర్ life success in this regard, and we very well and we are very much thankful to you for this noble cause, and also we thankful to you to come to our studio and spend some time with us. Thank you very much. మీకు హైదరాబాద్లో ఏ బ్లడ్ రిక్వైర్మెంట్ కానీ ఏ ప్లాస్మా రిక్వైర్మెంట్ కానీ ఉన్నా మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫేస్బుక్లో హైదరాబాద్ బ్లడ్ డోనర్ సొసైటీ అనే పేజ్ ఉంటుంది, అందులో కానీ ఇన్స్టాగ్రామ్లో హైదరాబాద్ బ్లడ్ డోనర్ సొసైటీ అని ఉంటుంది, అండ్ ట్విట్టర్లో హెచ్బిడిఎస్ అఫీషియల్ అని ఉంటుంది. దీంట్లో మాకు ఎందులో మెసేజ్ చేసినా కూడా మా టీం రెస్పాండ్ అవుతాము. మ్యాక్సిమం మేము ట్రై చేస్తాము ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి. థ్యాంక్ యూ. तो ये थे मिस्टर साई, हैदराबाद ब्लड डोनर सोसाइटी की जानिब से हमारे स्टूडियो में आज हमारे साथ मौजूद थे. इन्होंने अपने तजुर्बात का इजहार किया. हम उम्मीद करते हैं कि ये नौजवानों की जो सो इसी तरह अल्लाह ताला कामयाबी अता फरमाए और इसी तरह ये लोगों के काम आए और इनकी ज़ाती ज़िंदगी में भी जो भी खुशियाँ हैं इन्हें खुशियाँ अल्लाह ताला अता करे और इनको इस तरह कामयाबी इसी तरह से कामयाबी के रास्ते पर आगे बढ़ाए. इसी के साथ मैं मोहम्मद तकी हुसैन आप तमाम से इजाज़त लेता हूँ. शुक्रिया, खुदा हाफिज़. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें. देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़.